కాంచనమ్మ గారితో అయితే దీప ఇలా అంటూ ఉంటుంది. కార్తీక్ బాబు చేసిన తప్పు ఏంటంటే నన్ను పెళ్లి చేసుకోవడమే అమ్మగారు. మీ మేనకోడల్ని పెళ్లి చేసుకుంటే చక్కగా సీఈఓగా చాలా హుందాగా బతుకుదును. అలాంటిది ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల ఉన్న పోస్ట్‌లో నుంచి కూడా తీసేశారు. ఈ విషయానికి కారణమై అవ్వడం నేను కాబట్టి బాధ కాక ఇంకేముంటుంది అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటుంది దీప. అది చూసి కాంచన కూడా చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఏంటి దీప అదేం కాదు అని చెప్పేసి అన్నా సరే లేదమ్మగారు మిమ్మల్ని అందరినీ కలపడానికి నేను చాలా ప్రయత్నించాను. కానీ కార్తీక్ బాబు ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదని చెప్పేసి కాంచనతో అంటూ ఉంటుంది. ఆ మాటలకి కాంచన షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. మీరు ఇలాంటి పని చేసి కార్తీక్ బాబు పూర్తిగా వాళ్ళకి దూరం అయిపోయారు. మిమ్మల్ని కూడా ఆ కుటుంబానికి దూరం చేసేశారు అని చెప్పేసి దీప అయితే చాలా బాధపడుతూ కాంచనతో అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే జరిగిపోయిన దాని గురించి బాధపడకు దీప. అది అయినా వాళ్ళు నన్ను దూరం చేసుకోవడమే కాదు, నేనే ఎప్పుడో వాళ్ళతో విడిపోదామని అనుకున్నాను. అది ఎలాగోలా అయిందిలే అని చెప్పేసి దీపతో అయితే అంటూ ఉంటాడు. అయినా దీప అలా ఫీల్ అవుతూ చూస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే బయట నుంచి మల్లెపూలు తీసుకొచ్చి దీపకి ఇస్తూ ఉంటాడు. అలా ఇవ్వగానే దీప ఒకసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఏంటి బాబు అని అయితే షాక్ అయ్యి అలా చూసేసరికి తీసుకో దీప అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. అయినా దీప షాక్ అయ్యి అలా తీసుకోవాలా వద్దని అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే ఏంటి దీప అలా చూస్తున్నావు తీసుకో అని అయితే అంటూ ఉంటాడు. ఇక దీప ఏం చేయక అలా చూస్తూ షాక్ అవుతూ ఉంటుంది.